సిరిసిల్ల పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఇక శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ను సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు డబ్బులను డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ వెంకటేష్ను ఏసీబీని ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు భాస్కర్ రావు 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్తాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన ఇప్పుడు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న రిమాండ్ నిమిత్తం కేసు పరిశోధన 5 లక్షల కబ్రస్థాన్ కంపౌండ్ వాల్ వర్క్ చేసినందుకు ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు అని చెప్పి ఆయన 8,000 లంచం అడిగింది. సార్ అట్లా వద్దు, చేయండి సార్, పని చేయండి అని చెప్తే కూడా నువ్వేం చేసినా నీ ఫైలే దొరకదు, పో, నువ్వేం చేసుకుంటో చేసుకోపోమని చెప్పి పైసలు ఇస్తేనే పని అవుతుందని చెప్పేసరికి మేము ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత ఇక పట్టియడం జరిగింది. మనం ఖచ్చితంగా వాళ్ళతో పని చేయించుకొని మనము ఏదైతే పనులు చేసుకోవాలి తప్ప ఇట్లా లంచాలు అడిగిన అధికారులకు భయపడి మనం ఇంకేదో చేస్తే వాళ్ళు అదే విధంగా లంచాలు అడుక్కుంటూ సామాన్యులకు అమాయక ప్రజలకు నష్టాలు చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా భయపడకుండా అవినీతి నిరోధక శాఖ ఉంటది కాబట్టి అవినీతి ఏసీబీని ఆశ్రయించి అందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.